గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వావ్, సోషల్ మీడియాలో నా ప్రొఫైల్ ఉంది. వావ్, సోషల్ మీడియాలో నాకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కసారి చూడండి. ఈ ఫాలోవర్స్ ని బేస్ చేసుకొని అసలు మనం కూడా ఏదైనా కొత్తగా బ్రాండ్ క్రియేట్ చేసుకునే వాళ్ళకు బిజినెస్ దాంట్లో కూడా ప్రమోషన్ చేయడానికి ఈ సోషల్ మీడియా ఎంతగానో ఉపయోగపడుతుందని చాలా గొప్పలు చెప్తున్నాం. ఇప్పుడు ఏఐ కూడా ఇందులోకి ఎంటర్ అయిపోయింది. సోషల్ మీడియా దగ్గర దగ్గర ఒక 8 to 10 years దగ్గర నుంచి కూడా ఫుల్ సోషల్ మీడియాని ఫుల్గా వాడుతున్నారు. స్టార్టింగ్లో పెద్దగా ఏం తెలియదు. అలవాటైన తర్వాత మాత్రం దాన్ని ఎట్లా మిస్యూజ్ చేయాలి, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు ఎట్లా క్రియేట్ చేయాలి, దీనికి మాత్రం చాలా బాగా వాడుతున్నాం. ఇవి సరిపోలేదు అన్నట్టుగా మనం ఇంకా ఏఐ టూల్స్ని కూడా తెచ్చుకున్నాం. ఇక రెడీమేడ్ అన్నట్టు మనం కష్టపడి దానికి మార్ఫింగ్ చేసి ఇంకేదో క్రియేట్ చేసి దానికోసం టైం స్పెండ్ చేయాల్సిన అవసరమే లేదు కదా. ఒక్కసారి మంచిగా కూర్చొని చాట్ జీపీటీయో లేకపోతే జెమినీలను ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు. వితిన్ సెకండ్స్ ఆర్ వితిన్ 1 minute లోపల మనకు ఏం ప్రాంప్ట్ ఇచ్చినామో దానికి ఎగ్జాక్ట్గా మనకు పిక్ అయితే పిక్ ఇస్తుంది, కంటెంట్ అంటే కంటెంట్ ఇచ్చేస్తుంది. ఇంత రెడీమేడ్గా అయిపోయినాం కదా. ఇప్పుడు ఏంది, దానికి కూడా ఆ ఏఐ టూల్కి కూడా కొత్త కొత్త క్రియేషన్స్ అనుకొని చాలా కొత్త ప్రాంప్ట్స్ కూడా ఇచ్చేసారు దానికి ఆల్రెడీ. దాన్ని ఎట్లా అంటే అట్లా వర్క్ చేసుకోవచ్చు. మీరు చూడండి సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ అంటారా చర్చ అంటారా మీరు ఎట్లా అనుకున్నా సరే, ఎలన్ మాస్క్ ఇక ప్రపంచ కుబేరుడు కదా. ఎలన్ మాస్క్ ఆర్ ట్రంప్ ఇట్లాంటి పేర్లు తెలియని వాళ్ళు అంటూ ఎవరుంటారు. ఎలన్ మాస్క్ది ఏంది, ఎక్స్ అంటే గ్రోక్. అందులో ఒక అద్భుతమైన ప్రాంప్ట్ని క్రియేట్ చేసి ఇచ్చిండు గ్రోక్. దాంట్లో ఏంటి, ఇప్పుడు అమ్మాయిల ఫోటోలు, అందమైన అమ్మాయిల ఫోటోలు ఇట్లా మనం చాలామంది ఫొటోస్ దిగడం వెరీ వెరీ కామన్ అయిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఎట్లా రెడీ అయినరు ఏంటిది అనేది కూడా మంచిగా పిక్స్ దిగి వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. అవన్నీ సేఫే ఉన్నాయా, అవి ఎక్కడన్నా మిస్యూజ్ అవుతున్నాయో లేదో ఒక్కసారి చూసుకున్నారా? గ్రోక్లో మీ ఫోటోలు ఉన్నాయా వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. అది నార్మల్గా కాదు, హాఫ్ బిక్నీలలో పూర్తిగా న్యూడ్గానో మీ ఫోటోలు ఉంటాయేమో. ఈ మాట నేను ఊరికేనే అనట్లేదు, ఏదో చెప్పాలన్నట్టుగా మాత్రం చెప్పట్లేదు. ఇట్ ఈజ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ యాక్చువల్లీ. మిలియన్స్ గత 4-5 రోజులుగా మిలియన్స్ కొద్దీ అమ్మాయిల ఫోటోలని ఐదర్ న్యూడ్గానో లేకపోతే హాఫ్ బికినీ ఆర్ అసలు ఇక చెప్పలానటువంటి సిచ్యువేషన్లను మీ ఫొటోస్ ఉండొచ్చు. ఎవరెవరి దగ్గర ఎటెటు పోయినాయో కూడా తెలియదు. అంత భయంకరమైన ఏఐ టూల్ ఇప్పుడు గ్రోక్లో ఉంది. జస్ట్ ఏం లేదు, మీకు ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటోనే ఉంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీ ప్రొఫైల్ ఫోటోనే ఉంది. దాన్ని తీసుకెళ్ళి గ్రోక్ని ట్యాగ్ చేస్తూ మీ ఫోటోని హాఫ్ న్యూడో లేకపోతే బిక్నీలనో లేకపోతే ఇంకో తీరుగానో శారీ కట్టుకొనో డ్రెస్ వేసుకోనో ఇచ్చేయు అని అంటే విత్ ఇన్ మినిట్స్లో అది ఇచ్చేస్తోంది. ఎంత భయంకరం అంటే ఫేస్ మనది ఉంటుంది, బట్ బాడీలో ఆ గ్రోకి ఇచ్చిన కమాండ్ ప్రకారంగా మీ బట్టలు మీ వేషధారణ మొత్తం మారిపోయి అక్కడ మీ ఫేస్ మాత్రం అలాగే ఉంటుంది, బట్ మీ బాడీ మాత్రం మీ చేతిలో లేదు. ఇది ఇప్పుడు గ్రోక్ యూజ్ చేస్తున్నటువంటి ఏఐ టూల్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు గందరగోళం అనను కానీ ఇట్స్ ఎ వేస్ట్ అనమాట, వేస్ట్ టూల్. అది క్రియేట్ అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా నాకు ఇప్పటికీ కూడా అర్థమవుతలేదు. ఏఐ టూల్ అంటే ఏదైనా నాలెడ్జబుల్లో లేకపోతే తెలియని విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి కదా, వాటి గురించి తెలుసుకోవడానికో యూజ్ చేసేటటువంటి టూల్ అని ఇప్పటి వరకు తెలుసు. సరే ఏ టూల్ వచ్చిన తర్వాత జాబులు పోయినాయి, అవి పోతాయి ఇవి పోతాయి అనేది అదైతే ఉండనే ఉన్నది. ఇప్పుడు ఇంకో దరిద్రం, ఇప్పుడు ఈ టూల్ చేస్తున్నటువంటిది ఇగో ఇది. అసలు ప్రైవసీ ఎక్కడుంది? మీ ప్రొఫైల్ని లాక్ చేసుకోనో లేకపోతే ఇంకోటి చేసో మీరు ఎంత ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నా కూడా ఎక్కడ ప్రైవసీ ఎక్కడుంది? మీ ఫోటో ఒక్కసారి ఎక్కడైనా షేర్ అయిందంటే అది ఎట్లా మళ్ళా మారి మీ దగ్గరకు వస్తుందో కూడా మీకు తెలియదు. అంత భయంకరం అయిపోయింది ఇప్పుడు.
4 రోజుల నుంచి దీని మీద అతిపెద్ద రచ్చ జరుగుతోంది. కేంద్రం చాలా ఫాస్ట్గానే రియాక్ట్ అయింది. కేంద్రం దగ్గరికి మెసేజ్ పోయింది ఈ విషయం కూడా. ఎలన్ మాస్క్కి ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు మెయిల్ ద్వారా లేకపోతే లేఖ ద్వారానో వాళ్ళకు కమ్యూనికేట్ అయితే అయింది కేంద్రం తరఫు నుంచి. ఇయో బాబు అయ్యా మీ ఏఐ టూల్ చేస్తున్న ఇయో ఘనకార్యం ఇదయ్యా, జర చూడు, దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటావా, లేకపోతే ఏమైనా చేస్తావా చూడు, దాన్ని తొలగించు, ఇంకేదో చేయి. ఇది పూర్తిగా అసలు ఒక ప్రైవసీకి సంబంధించి ఒక రకంగా ప్రైవసీని హరించడమే. మనకు సంబంధం లేకుండా మన ఫోటోల్ని అట్లా ఎవరో ఏదో ఎట్లా వాడతారు. ఇప్పుడు దాని మీద మీరు చర్యలు ఏం తీసుకుంటారు? ఆ టూల్ ఎట్టి పరిస్థితిలో ఉండడానికి లేదు. ఇప్పుడు పుట్టిన పిల్ల దగ్గర నుంచి పండి ముసలి అంటే చనిపోయేంత వరకు కూడా అసలు ఏడ సేఫ్టీ లేదన్నటువంటి లెక్క. ఎవరి ఫోటో అయినా ఇప్పుడు సపోజ్ బేబీ ఉంది, జస్ట్ 1 డే బేబీని తీసుకోండి, 1 డే పాపని తీసుకోండి. 5 yearsకి ఆ పాప ఎట్లుంటుంది అంటే ఇచ్చేస్తుంది. ఆమె బిగ్నీలు ఎట్లుంటుంది, చిన్న పాప బిగ్నీలు ఎట్లుంటుంది, న్యూడ్గా ఎట్లుంటుంది, ఇవన్నీ కూడా ఇచ్చినా కూడా ఇచ్చేస్తుంది. ఆ పాపనే 10 yearsకి ఎట్లా, 15 yearsకి ఎట్లా, 20 yearsకి ఎట్లా, మొత్తం 40 ఆర్ చనిపోయే ముందు ఎట్లా, ఇవన్నీ ఫోటోలు అడగండి, ఇమ్మీడియట్గా ఇచ్చి పడేస్తుంది. ఎట్లా, శారీలో కావన్నా, డ్రెస్లో కావన్నా, మొత్తం న్యూడ్గా కావన్నా, బికినీలో కావన్నా, మీకు ఎట్లా కావాలంటే అట్లా ఇచ్చేస్తుంది ఈ ఏఐ టూల్. ఎవరికి ఉపయోగం? అసలు ఇది ఎంత భయంకరం అది. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైతే వాళ్ళ ప్రొఫైల్ పిక్ని ఎవరైతే అప్లోడ్ చేసి ఉంటారో వాళ్ళు అన్సేఫ్. మీ ఫోటోని మీరు ఏ పరిస్థితుల్లో చూస్తారో కూడా మీకే తెలీదు. ఇక సెలబ్రిటీస్కి అయితే ఇక అంతే సంగతులు. ఎంత భయంకరం అంటే ఈ సెలబ్రిటీలు అయితే నెత్తి నోరు మొత్తుకుంటున్నారట. కేంద్రానికి అసలు ఎంతోమంది కంప్లైంట్స్ కూడా చేసిరట. అంటే వాళ్ళ పిక్స్ ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గరికి ఎట్లెట్లా షేర్ అయినాయో మొత్తం అంతా తిరిగి లాస్ట్కి వస్తే కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. మీరు ఇమాజిన్ చేసుకోండి ఒకసారి. ఇక సెలబ్రిటీలు అయితే ఇక చచ్చిపోవడం ఒకటే ఉంటుంది. ఇక అంత భయంకరంగా అయిపోయింది. దేనికి ఇట్లాంటి అన్నీ అసలు ఏ అసలు టెక్నికల్లీ మనం అద్భుతాలు చేసేస్తున్నాం, అమోఘాలు చేసేస్తున్నాం. ఇవా అద్భుతాలు దేనికి అక్కడికి వచ్చేటి ఇవన్నీ? దీని మీద మాత్రం సీరియస్గా కేంద్రం అయితే దృష్టి పెట్టింది. కానీ మరి ఎలన్ మాస్క్ ఎట్లాంటి రిప్లై ఇస్తాడు? కానీ ఇది మన దేశానికి మాత్రమే కాదు, అసలు మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా దీని మీద అన్ని దేశాలు కూడా రియాక్ట్ కావాలి, ఆయన మీద ఒత్తిడి తేవాలి. ఇట్లాంటి క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దీన్ని ఇక మన యూత్ ఉన్నారు కదా, మనం మంచిదానికోసం ఎందుకు యూజ్ చేస్తాం? ఇట్లాంటి అడమైన వాటికే చాలా అట్రాక్ట్ అవుతున్నారు కాబట్టి చాలామంది దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేసేసారు కూడా. దీన్ని ఇమ్మీడియట్గా ఆపాల్సిన అవసరం ఉంది. దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీని మీద పోరాటం చేయాల్సిన అవసరం అయితే డెఫినెట్లీ ఉంది. చూద్దాం మరి ఎట్లా రియాక్షన్ వస్తుంది, దీనికి ఏడ ఎండ్ కార్డు పడుతుందో చూడాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.